అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇవాళ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో చాలా విషెస్ ఉన్నాయి. చాలామంది విష్ చేశారు రంజాన్ గురించి. తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్లో కామెంట్స్ ఓపెన్ చేసిన చాలామంది విష్ చేశారు. సో వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇవ్వడం చాలా టైం పడుతుంది, చాలా కామెంట్స్ వచ్చాయి కదా. సో అందుకోసం నేను ఏంటంటే మీకు వీడియోలో చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ. సో మీరు ఇలాగే నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నేను కూడా మీకోసం మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ వీడియోలో మీకు మొబైల్లో తెలియని కొన్ని హిడెన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో దీంట్లో మీకు కొన్ని తెలిసినవి ఉండవచ్చు, కాకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో దాంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ని మీరు సేఫ్ మోడ్లో ఆన్ చేయొచ్చు. ఓకే, సో చాలామందికి ఈ ఆప్షన్ అనేది తెలిసి ఉండదు. సేఫ్ మోడ్లో ఆన్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి అంటే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన మొబైల్లో ఎక్స్టర్నల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, అంటే మీరు గెస్చర్కి సంబంధించిన పాస్వర్డ్స్ అయినా కానివ్వండి, లేకపోతే యాప్ లాక్కి సంబంధించిన పాస్వర్డ్స్ అయినా కానివ్వండి. ఓకే, సో దీనికోసం ఏమైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి. ఓకే, సో కొన్ని యాప్స్ అయితే ఫోర్స్ స్టాప్ చేస్తే అయిపోద్ది. మనం ఏం చేస్తామంటే ఎవరు ఫోర్స్ స్టాప్ చేయకుండా ఉండడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫోర్స్ స్టాప్ చేయకుండా ఉండడానికి సెట్టింగ్స్ని కూడా లాక్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు చూడండి, మీరు మీ మొబైల్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఫాలో అయితే మీరు ఈజీగా మీ మొబైల్లో ఉండే యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. ఓకే, రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో పవర్ బటన్ ప్రెస్ చేయండి. పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు దానిలో ఆప్షన్స్ వస్తాయి కదా, రీస్టార్ట్ చేయాలా, పవర్ ఆఫ్ చేయాలని వస్తుంది. ఓకే, సో మీరు ఆ పవర్ ఆఫ్ చేసే బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ట్యాప్ చేసి పట్టుకోండి. ఒకసారి ట్యాప్ చేస్తే ఏమవుద్ది అంటే మొబైల్ అనేది ఆఫ్ అయిపోద్ది. అలా కాకుండా దానికోసం ట్యాప్ చేసి పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే సేఫ్ మోడ్లోకి తీసుకెళ్లాలా వద్దా అని అడుగుద్ది. ఓకే, సో అక్కడ మీరు ఏంటంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీ మొబైల్ అనేది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. సేఫ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, అంటే మీకు జనరల్గా చూడండి, మీరు సేఫ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ కనిపించవు. మీ మొబైల్తో వచ్చిన యాప్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రమే కనిపిస్తాయి. సో మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ చూడాలి అంటే మీరు మీ మొబైల్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ యాప్స్ అని ఉంటుంది కదా, ఆ యాప్స్లోకి వెళ్ళేసి మీరు ఏ పాస్వర్డ్ అంటే ఏ యాప్తో అయితే పాస్వర్డ్ పెట్టుకున్నారో మొబైల్కి ఆ యాప్ని అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయచ్చు అన్నట్టు, లేదా స్టాప్ చేసేయచ్చు. ఓకే, సో ఇది చాలా యూస్ఫుల్ టిప్. చాలామంది ఇంకొకటి అడుగుతుంటారు, మరి మొబైల్కి పాస్వర్డ్ పెట్టుకుంటే ఎలా అంటే దానికోసం ఫ్రెండ్స్ చూడండి, మీరు ఆండ్రాయిడ్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్, ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా కొన్ని కమాండ్స్ యూజ్ చేసేసి మనం అన్లాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయదు. ఇంకొకటి ఏంటంటే మన మొబైల్ని రికవరీ మోడ్లోకి తీసుకెళ్ళి లేకపోతే వైప్ చేస్తే అక్కడ నుంచి మనం పాస్వర్డ్ని రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం అలా చేస్తే మాత్రం మీ మొబైల్లో ఉండే డేటా మొత్తం ఇరేజ్ అయిపోద్ది, దాన్ని బ్యాకప్ తీసుకోలేము. ఓకే, యాక్చువల్లీ దానికి సంబంధించి నేను ఇంతకుముందు ట్యూటోరియల్ కూడా చేశాను. ఆ ట్యూటోరియల్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా వైప్ చేయాలి అనేది. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, తర్వాత వచ్చేసి మన దగ్గర ఇంకొక సెట్టింగ్ ఏంటి అంటే మనకు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్ ఆన్ చేసిన తర్వాత, అంటే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత దానిలో మనకు డెస్క్టాప్ బ్యాకప్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, అందరి మొబైల్లో కనిపిస్తుంది, కాకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చాలామందికి అర్థం కాదు. అది ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఏంటంటే పాస్వర్డ్ అడుగుద్ది, కొత్త పాస్వర్డ్, పాత పాస్వర్డ్ అడుగుద్ది, మనం పాస్వర్డ్ ఇచ్చేస్తాం, అంతే అక్కడికి ఆగిపోద్ది. దాన్ని ఏం చేయాలనేది మనకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్ చూడండి, దాన్ని యూజ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీ కంప్యూటర్ ద్వారా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఆప్షన్ని ఏం లేదు, ఇది ఏం చేస్తానంటే మీ మొబైల్కి సంబంధించిన డేటా ఉంటుంది చూసారా, దాన్ని మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ ఫోన్ని మీరు రీసెట్ చేయాలనుకోండి, రీసెట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాంట్లో ఉండే డేటా మొత్తం ఒకటే క్లిక్తో బ్యాకప్ అయిపోవాలనుకోండి, అటువంటిప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు చూడండి, ఆ ఫైల్ని వేరే వాళ్ళు కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, అటువంటిప్పుడు చూడండి మనం ఆ బ్యాకప్ తీసుకునే ఫైల్కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అదే దానిలో మనకు అక్కడ ఉండే ఆప్షన్ ఏంటి, డెస్క్టాప్ బ్యాకప్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అదే. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ జావాకి సంబంధించి సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఎస్డికే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్డికే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని పాత్ని సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఎస్డికే ఎలా ఇన్స్టాల్ చేయాలి, పాత్ ఎలా సెట్ చేయాలి అనే దానికోసం నేను ఇంతకుముందు ఒక జావాకి సంబంధించిన ట్యూటోరియల్ చేసినప్పుడు చెప్పాను. సో దాన్ని చూసి మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూఎస్బీ కేబుల్ తోటి మీ కంప్యూటర్ కనెక్ట్ చేయండి.
కనెక్ట్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని కమాండ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే మన మొబైల్లో ఉండే డేటాని బ్యాకప్ తీసుకోవడానికి అక్కడ బ్యాకప్ ప్లేస్ ఆ పాత్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మన మొబైల్లో మెసేజ్ అనేది డిస్ప్లే అవుద్ది. మీరు బ్యాకప్ అనేది పాస్వర్డ్తో బ్యాకప్ చేయాలనుకుంటున్నారా, పాస్వర్డ్ లేకుండా బ్యాకప్ చేయాలనుకుంటున్నారా అని అడుగుద్ది. సో అక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఆ బ్యాకప్ తీసుకున్న తర్వాత మనం ఏ పాత్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాత్లోకి వెళ్ళేసి మన బ్యాకప్ ఫైల్ అనేది స్టోర్ అవుద్ది. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాని ద్వారా రీస్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మన మొబైల్ రీసెట్ చేసుకున్న తర్వాత ఆ డేటాను మొత్తం రీస్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. దానికోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, అంతేకాకుండా మన మొబైల్లో ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయం. అదేంటంటే డాటా యూసేజ్కి సంబంధించి. ఓకే, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత మీకు అక్కడ డాటా లిమిట్ సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనం ఏంటంటే దీన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన మొబైల్లో ఏ యాప్ అనేది ఎంత డాటా యూజ్ చేసుకోవాలి అనేది సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి, ఇప్పుడు మన ప్లే స్టోర్ ఉందనుకోండి, ప్లే స్టోర్లో ఏంటంటే యాప్స్ అన్నీ అప్డేట్ అవుతుంటాయి. మన దగ్గర డేటా తక్కువ ఉందనుకోండి, మనం ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అన్నీ అప్డేట్ అయిపోతే మన డేటా మొత్తం అయిపోద్ది కదా. అలా కాకుండా మన మొబైల్ ఏదైనా ఒక యాప్ ఉందనుకోండి, ఫేస్బుక్ ఉందనుకోండి, దానికి కొత్త అప్డేట్ వస్తే ఏమైంది, అది అప్డేట్ అయిపోద్ది, మన దగ్గర ఉండే డేటా అయిపోద్ది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఏ యాప్ అనేది అప్డేట్ అవ్వాలి అంటే మనం అక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. మీరు ఈ యాప్ అనేది వైఫై ఉన్నప్పుడు మాత్రమే అప్డేట్ అవ్వాలి, మొబైల్ డేటా ఉన్నప్పుడు అప్డేట్ కావద్దు అనేది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మన మొబైల్ డేటా అనేది ఒక 500 MBకి రీచ్ అయిన వెంటనే మనకు అలర్ట్ రావాలి అనేది కూడా దానిలో సెట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మాత్రమే మన మొబైల్ డేటా అనేది యూజ్ అవ్వాలి అనేది కూడా మనం దానిలో సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకుంటే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకేంటంటే యూజ్ అనిపించదు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు చాలా వైఫైస్ ఉంటాయి. అంటే మన చుట్టుపక్కల వాళ్ళ చాలా వైఫైస్ ఉంటాయి, అందరి పాస్వర్డ్లు మీకు తెలుసు అనుకోండి. ఓకే, సో మీరు ఒక వైఫై కనెక్షన్ నుంచి ఇంకొక వైఫై కనెక్షన్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తారంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే దాన్ని నోటిఫికేషన్ బార్ని కిందికనేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వైఫైలోకి వెళ్ళేసి అక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే మీ వైఫై సింబల్ ఉంటుంది చూసారా, మనం కిందికి జరుపుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే డైరెక్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా కొన్ని మొబైల్స్లో ఎలా ఉంటుంది అంటే మీరు వైఫైని ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా కింద మీ వైఫైకి సంబంధించిన నేమ్ ఉంటుంది చూసారా, ఆ నేమ్ దగ్గర చిన్న డాట్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ మీ వైఫైకి సంబంధించిన లిస్ట్ మొత్తం వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ అక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ట్యాప్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకొక హిడెన్ సెట్టింగ్ ఏంటంటే మన మొబైల్లో మనం మార్క్ లొకేషన్ని చేంజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ మార్క్ లొకేషన్ చేంజ్ చేయడానికి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జనరల్గా ఏంటంటే మన GPS ఎలా చూపిస్తుంది, మనం ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ చూపిస్తుంది. అలా కాకుండా దాన్ని ఫేక్ చేయించాలనుకోండి, దానికోసం మన మొబైల్లో అలో మార్క్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేశారు లేకపోతే టిక్ చేసుకున్నారనుకోండి, అటువంటిప్పుడు మన మొబైల్ ఏదైనా GPS ఫేక్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం మార్క్ లొకేషన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు ఉండేది హైదరాబాద్లో అనుకోండి, దాన్ని మీరు అమెరికాలో ఉన్నట్టు చూపించవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ఆప్షన్, అప్పుడప్పుడు పనిచేస్తుంది. మనం ఏంటంటే ఏదైనా బ్లాక్ అయిన సైట్స్ ఓపెన్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఒకటి ఉంటుంది, అదేంటంటే గూగుల్ క్రోమ్తో చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, అప్పుడప్పుడు మన మొబైల్లో ఫైల్స్ అనేవి హైడ్ అయిపోతూ ఉంటాయి, లేదా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్లో ఉండే ఇమేజ్ని కానీ వీడియోస్ని కానీ హైడ్ చేసుకున్న తర్వాత అంటే ఏదైనా లాక్ చేసుకున్న తర్వాత అవి సెక్యూర్ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కాకపోతే చూడండి ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో ఉండే ఫైల్స్ని లాక్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే మీరు ఎవరైనా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైల్ అని టైప్ చేసి కాలన్ ఇచ్చేసి 3 స్లాష్లు ఇచ్చేసి మీ SD కార్డులో ఉండే డేటాను యాక్సెస్ చేయాలి అనుకుంటే SD కార్డ్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, అది ఓకే మొబైల్ ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆ మొబైల్లో ఉండే డేటా మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. అది హైడ్ అయిన ఉన్నా లాక్ చేసి ఉన్నా ఎలా ఉన్నా మీ మొబైల్లో ఉండే సాంగ్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, అవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో యూసీ బ్రౌజర్లో కూడా ఇటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో దాన్ని లాక్ చేసిన ఫైల్స్ని ఎలా చూడొచ్చు అనేది చెప్పాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.